మార్క్స్ సువార్త 10వ అధ్యాయం దయచేసి 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా గొప్ప తండ్రి, కృప చూపించేటువంటి మా దేవా, మా నిమిత్తమై రక్తమాంసాల్లో పాలివారైన ఎవరిలో మిమ్మల్ని మీరు లోకానికి బయలుపరుచుకున్నారో, ఎవరు సంపూర్ణ దైవత్వం కలిగి ఉన్నారో ఆ క్రీస్తు యేసు ప్రభువారి నామంలో మరోసారి మీ పాదాల సమీపానికి రావడానికి మీరు నీ దాసునికి ఇచ్చిన ఈ కృపా సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. పారాడే ప్రతి తలంపును దూరం చేయండి, నెమ్మదిని అనుగ్రహించండి, బలపరచండి, సాయపడండి. వింటున్న మా ప్రియుల కుటుంబాలను మీరు భద్రపరచండి. ఇంటిలో ఇంకా రక్షించబడిన వారు కలిగి ఉన్న ఆస్తిని బట్టి, కలిగి ఉన్న స్థానాన్ని బట్టి, వారు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, వారు కలిగి ఉన్న నైతిక విలువలను బట్టి తమకు ప్రభు మాట వినవలసిన అవసరం లేదనుకునేటువంటి ఎంతోమంది క్రైస్తవుల పిల్లలున్నారు. వారి తల్లిదండ్రులు సేవకులుగాను, పెద్దలుగాను, సువార్థికులుగాను, పరిచారకులుగాను ఉన్నారు. వారి అంతరంగాలు దుఃఖంతో నిండి ఉన్నాయి. దయచేసి అబ్రహాము సంతానంగా ఉన్న ఈ యవనస్తుడిని చూసిన మీరే వారిని చూశారు, చూస్తున్నారు. అతన్ని ప్రేమించిన మీరే వీరిని ప్రేమించారు. ఈ ప్రేమను వారు గ్రహించటం కోసం దయచేసి మీరు వారితో వ్యక్తిగతంగా మాట్లాడండి జ్ఞాపం చేస్తూ, నీ దాసుని ఎడల ప్రత్యేకమైన కృప చూపించి ఈ సమయాన్ని దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక ప్రశ్న ఈ వచనం దగ్గర వస్తుంది. దానికి ముందు ఒక మాట చెప్పాలి. చాలామంది VBS మెటీరియల్ ఎవరైతే అంత్యోక్ మినిస్ట్రీ నుంచి తీసుకుంటున్నారో, ఎవరైతే రెగ్యులర్గా అంత్యోక్ మినిస్ట్రీ యొక్క VBS టెక్స్ట్ బుక్లు, వర్క్ బుక్లను తీసుకుంటున్నారో వారికి ఆ సహవాసాల్లో ఉన్నటువంటి సండే స్కూల్ ఉపాధ్యాయులకు మార్చి 8, 9వ తారీఖులు 2 దినాలు రిట్రీట్ ఉంది. దానికి ట్రైనర్స్ ట్రైనింగ్ అనేటువంటి పేరు. దయచేసి 8, 9 మీరు దిగువనున్నటువంటి ఆ నెంబర్లకు ఫోన్ చేసి మీరు రిజిస్టర్ చేయించుకోండి. ఫోన్ చేసి దయచేసి మీరు ఆ 2 దినాలు ఖచ్చితంగా సేవకులైతే మీ సండే స్కూల్ ఉపాధ్యాయులను పంపండి. మీరు సంప్రదించవలసిన నెంబర్ కింద ఉంటుంది. మీరు ఖచ్చితంగా సంప్రదించండి. తిరిగి ఇక్కడికి వద్దాం. ఆయన ఆ వ్యక్తిని చూచాడు, చూచిన వాడు అతన్ని ప్రేమించాడు అని రాశాడు. ఈ మాట చాలా ఆశ్చర్యాన్ని ఇచ్చింది. అతను ఎవరో ప్రభువుకు తెలుసు. అతనికి ఎంత ఆస్తుందో ప్రభువుకు తెలుసు. అతడు ఎలాంటి ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నాడో ప్రభువుకు తెలుసు. అతడు చిన్నప్పటి నుంచి ఎంత మంచి జీవితం జీవిస్తున్నాడో ప్రభువుకు తెలుసు. కానీ అతని లోపము ప్రభువుకు తెలుసు. తన మాట వినకుండా అతడు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతాడని కూడా తెలుసు. అయినా సరే ఆయన ప్రేమించాడు అన్న పదం, ప్రేమించి నీకొకటి కొదవగా ఉంది అని అతనితో చెప్పాడు. అంటే మన లోపాలను మనకు తెలియచేయడం దగ్గర దేవుని ప్రేమ ఉంది అనే సత్యం ప్రతి వ్యక్తి గ్రహించాలి. అంతేగాని దాని మీద తిరుగుబాటు చేయడం కాదు మనం చేయవలసింది. దాని మీద తిరుగుబాటు చేయడం కాదు చేయవలసింది. మర్చిపోకండి ఈ మాట, మర్చిపోకండి. అతన్ని చూచి అనే పదం ప్రభు అప్పటి వరకు అతని కన్నుల్లోనికి కన్నులు పెట్టి చూడలేదు. బహుశా
అతని ముఖంలో చూశాడో లేదో తెలియదు. ఇప్పుడే స్పష్టంగా అతనిని చూచి అనే పదం. ఇప్పటి వరకు అతను మాట్లాడుతున్నప్పుడు ఆయన బహుశా కన్నులు మూసుకుని ఉన్నారా, జనసమూహాలను చూస్తున్నారా, ఏం రాయలేదు. కానీ ఇప్పుడు మాత్రమే అతను ఇంకా అలా తేరి చూచినటువంటి సందర్భం కనపడుతుంది. అలా చూచి అతన్ని ప్రేమించి అనే మాట ఎందుకో తెలియని ఒక ఆదరణనే కాదు, ఓ భయాన్ని కూడా కలుగు చేసింది. ఎందుకో చెప్తాను నేను. మీరు ఆలోచించండి. ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనంలో మనకు ఓ తండ్రి ఓ కొడుకు కనిపిస్తారు. 25వ అధ్యాయంలో ఆ తండ్రి పేరు ఇస్సాకు, ఆ కొడుకు పేరు ఏశావు. ఆలోచించండి. 28వ వచనంలో ఇస్సాకు ఏశావును ప్రేమించాడని రాసింది. ఇస్సాకు ఏశావును ప్రేమించి అనే పదం. అతడు ప్రేమించడానికి ఒక కారణం కూడా ఇక్కడ రాశాడు. కానీ అతడు ప్రేమించినవాడు అతన్ని ఆశీర్వదించాలి అని అనుకున్నాడు. అతన్ని ఆశీర్వదించాలి, ప్రేమించినవాడు ఆశీర్వదించాలనుకుంటాడు, అనుకున్నాడు కూడా. అనుకుని అతనితో ఆ మాట చెప్పాడు. 27వ అధ్యాయంలో ఆ మాట చెప్పాడు. ఏశావును పిలిచాడు, చెప్పాడు, నువ్వు అరణ్యానికి వెళ్ళన్నాడు, వేటాడి తీసుకొని రా అన్నాడు, అప్పుడు నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ప్రేమ ఓ వ్యక్తిని ఆశీర్వాదానికి కారకునిగా చేయడానికి అనే సత్యం మనం మర్చిపోకూడదు. ఆయన ప్రేమించాడు అంటే నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోకూడదు అనే ఉద్దేశం. ఇస్సాకు తెలుసు, గర్భంలో ఉండగానే పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని ప్రభు చెప్పాడని. ఏశావు యొక్క జీవితం తెలుసు ఇస్సాకుకి, తెలియకపోలా. అతడు తెచ్చేటువంటి వేటమాంసం తినడం వల్ల మాత్రం ప్రేమించాడని రాస్తున్నా, అతని అంతరంగంలో ఓ తండ్రికి 2 కొడుకులుంటే ఇద్దరూ మంచి పరిస్థితుల్లో ఉండాలి అని అనుకుంటారు. ఓ కొడుకు మంచిగా ఉండి ఇంకో కొడుకు సామాన్యంగా ఉన్నప్పుడు ఎందుకో తల్లిదండ్రుల అంతరంగంలో దుఃఖం ఏర్పడుతుంది. దుఃఖం ఏర్పడితే పర్వాలేదు, కానీ ఎవరు ఆశీర్వదించబడుతున్నారో అతని మీద కష్టం ఉంటే మాత్రం పొరపాటని గుర్తుపెట్టుకోండి. అతను ఆశీర్వదించబడుతున్నాడు, వీడిలాగే ఉన్నాడు, వీడిలాగే ఉన్నాడు. ఏమండి, ఇద్దరూ నీ పిల్లలే. ఇద్దరిని ఆశీర్వదించేవాడు కానీ, ఇద్దరిని బలపరిచేవాడు కానీ, ఇద్దరి లోపాలు సరిచేసేవాడు కానీ దేవుడు కదా. మీ అంతటా మీరు కానీ, నా అంతటా నేను కానీ వారిద్దరిని సమానులుగా చేయలేం. దేవుని చిత్తం వారి ఎడల ఏముందో అది కదా నెరవేర్చబడేది. దాన్ని విడిచిపెట్టేసి మనం మన సొంత ప్రయత్నం, మన ప్రేమ వల్ల చేయడం అనేది ప్రమాదం అని గుర్తుపెట్టుకోవాలి. ఇస్సాకుకు ఏశావు ఏమిటో తెలుసు, అయినా అతన్ని ప్రేమించాడు, అతన్ని ఆశీర్వదించాలనుకున్నాడు. ఇక్కడ ప్రభువు కూడా స్పష్టంగా అతన్ని ప్రేమించాడు. అతడు ఏం చేయబోతున్నాడో తెలుసు, అయినా సరే అతడు ఆశీర్వాదానికి అర్హుడు కావాలని, వారసుడు కావాలని అతని లోపాన్ని చెప్పాడు. నాకేదో ఇవ్వు అని ఆయన అనలా, ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. ఏమండి, ప్రభువును వెంబడించే భాగ్యం కంటే ఆస్తి గొప్పది కాదు. ప్రభుతో ఉండడం కంటే ఈ లోకంలో ఉన్న ఏ ఆశీర్వాదం గొప్పది కాదు. ప్రభుతో ఉండేటువంటి సంబంధం, ప్రభుతో ఉండే సహవాసం, ప్రభుతో కలిసి నడిచేటువంటి కృప అత్యున్నతమైన ఆశీర్వాదం. ఇస్సాకునకు ఏశావు యొక్క గుణలక్షణాలన్నీ తెలుసు, అతని యొక్క చెడ్డ ప్రవర్తన తెలుసు, అతని ఇష్టానుసారమైన జీవితం తెలుసు, అయినా సరే అతన్ని ప్రేమించాడు. మొదటి తలంపు ఇది.
ఇక రెండవ తలంపు దగ్గరకు వద్దాం. వచ్చినప్పుడు ఇంకా కొంచెం బాధ కలిగించే సంగతి మనకు కనిపిస్తుంది అక్కడ. మీరు నాతో పాటు సమూయేలు 2వ గ్రంథం దగ్గరికి రండి. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. 14వ అధ్యాయంలో రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకుని ఉన్నాడని, ప్రాణం పెట్టుకునేను అని కింద ఫుట్నోట్లో ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే అబ్షాలోము అంటే దావీదుకు ప్రాణం. ఎంత ప్రేమించాడు, ఎంత ప్రేమించాడు. తన తమ్ముణ్ణి హత్య చేసిన వాణ్ణి ప్రేమించిన ప్రేమ ఇది. నిజంగా మనం చేసిన కార్యాలన్నింటినీ ఎరిగి ఉండి మనల్ని ప్రేమించటం అనేది ఓ తండ్రికి, సామాన్యమైన తండ్రికి సాధ్యం కాదు. సాధ్యం కాదు. నాకు తెలుసు, ఒక పేరున్న, గౌరవం ఉన్న కుటుంబంలో 2 అన్నదమ్ములు. పెద్దవానికి చిన్నవానికి మధ్యలో సుమారుగా 15 నుండి ఇంకా పైచిలుకు వ్యత్యాసం వయసులో. తమ్ముడు అప్పుడే కాలేజీలో జాయిన్ అయ్యాడు. అన్న పెళ్ళైపోయింది, అన్నకు పిల్లలు, అక్కోళ్ళు ఆయనకుంటే పెద్దాళ్ళు. ఓ రోజున అన్న వచ్చి, అరే నాన్న ఇక్కడ సంతకం పెట్టమన్నాడరా అంటే పెట్టేశాడు. వాస్తవం ఏంటో తెలుసా? అప్పటికే నాన్న ఎవరి ఆస్తి వాళ్ళకి ఇచ్చేశాడు. చిన్నవాని ఆస్తి చిన్నవానికి ఇచ్చేశాడు. అతడు అమ్ముతూ ఆస్తి అమ్మేసుకుని వెళ్ళిపోవాలి అనుకుని చిన్నవాని ఆస్తి అమ్ముతున్నట్టుగా వాళ్ళకి అగ్రిమెంట్ రాయించి ఆ అగ్రిమెంట్ మీద తమ్ముడితో సంతకం చేయించాడు. తీసుకెళ్ళేది వాళ్ళకి ఇచ్చేసాడు. వాళ్ళు అది చూసి భయమైంది. వాళ్ళ నాన్నగారు పెద్దవాడు, ఊరంతా ఆయన మాట వింటుంది. ఆ పరగణాలో ఆయన మాట శాసనం. వాళ్ళు మెల్లగా వచ్చి, ఏమండి మీ వాడు ఇలా మీ చిన్నబ్బాయి చేత సంతకం పెట్టించి ఇచ్చాడండి అని చెప్పారు. ఆయన మరణించేటంత వరకు పెద్ద కొడుకును నమ్మలేదు. ఇక నమ్మలా. లోపం కనపడితే నమ్మలేం. మనల్ని బాధ పెట్టే కుమారులు నమ్మలేం. మనల్ని అర్థం చేసుకునే కుమారులని మనం నమ్మలేం. మనల్ని ప్రశ్నించే కుమారులని నమ్మబుద్ధి కాదు. మనల్ని గాయపరిచే కుమారులు మనం నమ్మలేం. అలాంటిది తన కడుపున పుట్టిన బిడ్డను, తన కడుపున పుట్టిన ఈ బిడ్డ చంపేస్తే తప్పు చేశాడు, కాదనటం లేదు నేను. కానీ ఆ కారణం చేత అతని ప్రాణాలు తీసేటువంటి హక్కు ఎవరిచ్చారు? మీరు ఆలోచించండి. అబ్షాలోము అమ్నోన్ను చంపేశాడు. అయినా దావీదు అబ్షాలోముని ప్రాణప్రదంగా ప్రేమించాడు. అతని మీద ప్రాణం పెట్టుకున్నాడు. అతన్ని చూడాలని ఆశపడ్డాడు. ఏ తండ్రికైనా తన కొడుకు ముఖం చూసుకోవాలని ఉంటుంది. తన కొడుకు తనతో ఉండాలని ఉంటుంది. తన కుమార్తె తనతో ఉండాలని ఉంటుంది. కానీ దూరం అయిపోతే ప్రాణం తరుక్కుపోతుంది. వేదనతో విలువలాడిపోతారు. అంతరంగం ఎంత ఆవేదనతో నిండిపోతుందో చెప్పడానికి వీలు కాదు. అవును, తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని దూరపరిచిన వారికి దేవుడు ఏ శాపాన్ని, ఏ నష్టాన్ని కలుగు చేయకుండునుగాక. సరిగ్గా ఇక్కడికి వద్దాం. అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకున్నాడు. ఆ కారణం చేత యోవాబు అబ్షాలోముని తిరిగి మరల
అంతఃపురానికి, ముందు తన ఇంటికి, తర్వాత అంతఃపురానికి తెచ్చాడు. తెచ్చిన తర్వాత ఏం జరిగింది? తన తండ్రికి విరోధంగా అబ్షాలోము కుట్ర పన్నాడు. కన్న తండ్రిని నష్టపరిచేటువంటి ఆలోచనకు ఏకీభవించిన కుమారుడు అబ్షాలోము. ఏకీభవించటం కాదు, అలాంటి ప్రణాళిక వేసిన కుమారుడు అబ్షాలోము. దానికి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులను తన వద్దకు తెచ్చుకున్న కొడుకు అబ్షాలోము. అహీతోపెలు లాంటివారు దావీదు చేత గాయపడినవారు. అహీతోపెలు లాంటివారు దావీదు చేత బాధ పొందినవారు. అలాంటి వారిని తన పక్షంగా చేర్చుకున్నాడు. అబ్యాతారులాగా మేలు పొందినవారు ఇక ఏమీ చేయలేడులే, వయసు అయిపోయింది అనుకున్నటువంటి తరుణంలో, తండ్రి ఏమీ చేయలేడు, ఇంకా రాజుతో మాకు పని లేదు అనుకున్నటువంటి తరుణంలో అబ్యాతారు లాంటి వారిని కూడా చేర్చుకున్నాడు. వీళ్ళందరినీ చేర్చుకుని తండ్రి మీద తిరగబడ్డాడు. తండ్రి మీద తిరగబడి తండ్రి యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి అతడు తిరుగుబాటు చేస్తే, తండ్రి తన ఉత్పత్తుల్ని కొద్దిమందిని విడిచి మిగిలిన వారందరినీ వెంట పెట్టుకుని అరణ్యాలకు వెళ్ళిపోయాడు. తండ్రిని చంపాలి, చంపి శాశ్వతంగా ఈ రాజ్యం నాది అనిపించుకోవాలి అనుకున్నటువంటి అబ్షాలోము తండ్రి విరోధులకు తాను స్నేహితుడినవ్వాలి అనే ఉద్దేశం చొప్పున అహీతోపెలు యొక్క కుట్రగల ఆలోచనతో తండ్రి తల్లి సమానుల యొక్క వస్త్రాలను తీసిన వానిగా అబ్షాలోమును మనం చూస్తాం. అలాంటి వాడు చనిపోతే ఇదే సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో 18వ అధ్యాయంలో ఒక మాట దేవుని ప్రేమకు, దేవుని క్షమకు దావీదు ముంగుర్తుగా కనిపిస్తాడు. 18వ అధ్యాయంలో 33వ వచనంలో ఇలా ఉంటుంది: రాజు బహు కలతపడి గుమ్మమునకు పైనున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు ఏడుస్తున్నాడంట. అటు ఇటు నడుస్తున్నాడట. అంటే స్థిమితంగా ఒక చోట కూర్చోలేడు, నిలబడలేడు, పండుకోలేడు, ఏమీ చేయలేడు. ఏడుస్తున్నాడు. అటు ఇటు నడుస్తూ ఉన్నాడు గదిలో. నడుస్తూ నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేశాడు. ఒక దైవ సేవకుడు ఉండేవాడు బ్యాప్టిస్ట్ చర్చిలో. ఆయన తెలుగురావుపాలెంలో సేవ చేశాడు. ఓ రోజు రాత్రి వర్తమానం చెప్పాక ఆయన నిలబడి ఈ పాట పాడాడు. కొడుకా అబ్షాలోమా అనే పాట. అబ్షాలోమా అను నా కొడుక, అడవిలో దుర్మరణముందితివా అని పాట పాడాడు. ఇంకా ఆ పాట నాకు వినిపిస్తూనే ఉన్నట్టుంటుంది. మంచి స్వరం అయింది. ఆ పాట పాడుతున్నప్పుడు నిజంగా కన్నీళ్ళు వచ్చినాయి. నేను సిలువను గురించి మాట్లాడిన తరువాత ఆయన ఈ పాట పాడి, ఇంకా ప్రేమ, దేవుని ప్రేమ మన ఎడల ఇలాగే ఉంది అని చెప్పిన సందర్భం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ఆలోచించండి. నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయి ఉండినేడలా ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని ఏడ్చుచూ వచ్చెను. ఈ మాట ఆలోచించండి. తోడబుట్టిన వాణ్ణి, చంపిన వాణ్ణి ప్రేమించినటువంటి తండ్రి ప్రేమ, తననే చంపడానికి ప్రయత్నం చేసినటువంటి కొడుకుని, తన ఉపపత్నులను బహిరంగంగా పాడు చేసినటువంటి కొడుకుని ప్రేమించిన ఈ ప్రేమ
అందుకనే ఆ ప్రేమను తిరుగుబాటు చేసి ఆయనను అంటే ఆయన సంఘాన్ని హింసించి అనేకుల మరణాలకు కారణమై అనేకులను చెరసాల పాలు చేసి ఈడ్చుకొని వెళ్ళి యెరూషలేములో సంఘం లేకుండా చేసినటువంటి సౌలు అనే వ్యక్తి దమస్కు మార్గంలో ఆయన ప్రేమను రుచించినవాడు వరుసగా రాస్తూ అంటాడు, ఆయనది గొప్ప ప్రేమ అంటాడు, ఆయనది మహాప్రేమ అంటాడు, ఆయనది జ్ఞానమునకు మించిన ప్రేమ అంటాడు. ఆ ప్రేమ వివరించడానికి సాధ్యం కాదు. వాస్తవానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నప్పుడు లోకంలో ఉన్న ప్రజలని, చెడిపోయిన మనల్ని, అనేక దుర్వ్యసనాలు కలిగిన వాడిని, ఇష్టానుసారమైన విశృంఖల జీవితాన్ని జీవించిన వాడిని ప్రేమించినటువంటి వాడు ఆయన. ప్రేమించినవాడు. ఇంతగా ప్రేమించినటువంటి ఆయన మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనంలో చనిపోయిన కొడుకును చూసి ప్రేమించిన ప్రేమ చావని దావీదు. దేవునికి ఉన్న ప్రేమ ఎంత శ్రేష్టమైనదో, ఎంత యథార్థమైందో, ఎంత వాస్తవమైందో ఈ 21వ వచనం ద్వారా కనపడుతుంది. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పాడు. ఇక్కడ దేవుని పిల్లల యొక్క కుమారులు, కుమార్తెలు, అంటే దేవుని సేవకుల యొక్క పిల్లలు ప్రభువుని ఎరగని వారుగా, ప్రభు మాటకు లోబడిన వారిగా, ఇంకా ఒక కొరతలో ఉండిపోవడానికి గల కారణాన్ని స్పష్టంగా లేఖనాలు ఆయన రాయించాడు. ఏదో ఒక దాని మీద మమకారం, ఆశ. ఇతడు నిత్య జీవానికి వారసుడు కాకపోవడానికి అతనికి దేవుని ప్రేమకు మధ్యలో అడ్డం వచ్చింది ధనాశ. కొంతమందికి అడ్డం వచ్చేది శరీరాశ, కొంతమందికి అడ్డం వచ్చేది, క్షమించండి, ఏమీ అనుకోవద్దు, జీవపుడంబం, స్వయం, స్వనీతి, ఇవి అడ్డం వస్తాయి. అడ్డం వచ్చి నేను మంచిగానే ఉన్నాను, నేను మారటం ఏమిటి, ఏ తప్పు చేశాను, నేను నాలో ఏ లోపం ఉంది చూపించండి అనే వ్యక్తులకు ఈ యవనస్తుడు, ఈ అధికారి, ఈ ధర్మశాస్త్ర ప్రకారం జీవించిన వాడు స్పష్టంగా రుజువుగా ఉన్నాడు. అతడు ముఖము చిన్నబుచ్చుకున్నవాడై వెళ్ళిపోయాడని రాశాడు. ఆలోచించండి, ఆయన చూచాడు, ఆ చూపుకు యొక్క అర్థం నీకు అర్థం కాల. ఆయన ప్రేమించాడు, ఆ ప్రేమ ఎంత గొప్పదో నీకు అర్థం కాల. ఆయన ప్రేమించి నీ లోపాన్ని చెప్పాడు, కానీ విధేయత చూపించకపోవడం వల్ల ఏ వ్యక్తి అయినా ఆయన కృపను దూరం చేసుకుంటాడు, ఆయన రక్షణను నిర్లక్ష్యం చేస్తాడు, ఆయన రక్తాన్ని పాదాలతో తొక్కుతాడు, ఒప్పించేటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిరాకరిస్తాడు. ఇలాంటి దుస్థితి వింటున్న మా ప్రియులలో ఎవ్వరికీ కలుగకుండా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృప కలిగిన మా దేవా, వాక్యం మీది మాట్లాడింది నీ సేవకుడు, విన్నవారిలో
మీ ఆత్మకార్యం జరగనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం నాడు 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.